హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు షనుల్లాస్. ఇది పార్ట్ 4 అండి. 1 to 3 ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా అయితే బాగుంటాయి. ఇక పార్ట్ 4 వచ్చేసరికి ఇక రిషి ఇక్కడే ఉన్నాడని చెప్పి వస్తారు వాళ్ళ ఇంటి దగ్గర. ఇక శైలేంద్ర వీళ్ళందరినీ కూడా కాదు నేనే వెళ్ళాలని చెప్పేసి ఇక ధరణి మనం బయటకు వెళ్దాం రా అన్నట్లుగా అయితే వస్తారనమాట. అలా వస్తారు వాళ్ళ ఇంటికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక అప్పుడే ఒక చిన్న హింట్ లాగా వస్తారా అయితే ధరణికి, అంటే ధరణి వస్తాకి కొంచెం హింట్ లాగా పంపిస్తుంది. మా ఆయన వస్తున్నారు, ఎందుకు మీ మీద డౌట్ వచ్చింది, మీరు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండండి అన్నట్లుగా ఉండగానే వామ్మ శైలేంద్ర ఇక్కడికి వస్తే రిషి సార్ని చూసేస్తారు. ఏం జరుగుతుందా అని చెప్పేసి వెంటనే 5 నిమిషాల్లో ఇక్కడ నాన్న శైలేంద్ర వచ్చేటట్లు ఉన్నారంట, నువ్వు వెళ్ళి తలుపు తీసి మేము లేమన్నట్లుగా చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శైలేంద్ర వాళ్ళు అయితే వస్తారనమాట. ఏం చేస్తున్నారు ఏంటి, నిన్న మీటింగ్లో చెప్పింది మీకు హెల్త్ బాగాలేదని, మిమ్మల్ని చూసుకుంటానికి ఇంట్లో ఉన్నానని చెప్పేసి బోర్డ్ మీటింగ్లో చెప్పింది, ఒకసారి మిమ్మల్ని పలకరించి వెళ్దామని వచ్చాము అని చెప్తే అవును ఎలా ఉన్నారని చెప్పేసి ఇక ధరణి కూడా పలకరించి ఇంట్లో ఎవరన్నా ఉన్నారా, మీరు ఒక్కరే ఉన్నారా, వస్తారు ఏం చేస్తుంది అనేసి అడుగుతూ ఉంటే వస్తారు లేదు బయటకు వెళ్ళింది, నేను ఒక్కడనే ఉన్నాను అనగానే ఇక వీళ్ళిద్దరూ కొంచెం కంగారు పడిపోతూ ఎక్కడ లోపలికి వస్తారా అన్నట్లుగా అయితే కంగారు పడుతూ ఉండగానే ఇక రిషి వసులు ఇద్దరు కూడా తలుపు చాటున అయితే దాక్కొని ఉంటారనమాట. ఇక ఒక్కసారిగా ఇక లోపల ఏదో సౌండ్ అవుతుంది, ఏమైంది ఎవరున్నారో అని చెప్పేసి గబగబా వెళ్ళి చూడడానికి అయితే వెళ్తాడనమాట. ఇక అప్పుడే ఇక రిషి వసులు ఇద్దరు కూడా ఆ తలుపు చాటు నుంచి ఇక బెడ్ కిందకైతే దూరేస్తారనమాట. ఇక ఒకరి మీద ఒకరైతే పడిపోయినట్లుగా అయితే అయిపోతుంది. ఇక వీళ్ళంతా వెతికినట్లు చూస్తూ ఉంటారు. ఇక ఆ చీకట్లో మంచం కింద అయితే వీళ్ళిద్దరు కనపడరు అనమాట. ఈ రిషి ఇక్కడే ఉన్నాడని బలంగా చెప్పాడు ఆ భద్ర, మరి ఏంటి ఇక్కడ ఎక్కడ లేరే ఎవరు అనేసి 1-2 సార్లు అయితే చూస్తారు. ఏంటి బాబు వెతుకుతున్నారు, అమ్మాయి లేదు బయటికి వెళ్ళింది, ఇక నేను ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నాను, మా ఇంట్లో ఎవరు లేరు అని చెప్పేసి అంటే ఏంటండి మీరు ఎవరినో వెతకడానికి వచ్చినట్లు ఏంటి ఆరాలు చేస్తున్నారు, అంత వెతుకుతున్నారు అని చెప్పేసి ధరణి అంటే అదేం లేదు ధరణి అనేసి అంటే రండి కూర్చొని కొంతసేపు వస్తారు, వచ్చేదాకా కూర్చుందాం ఇక్కడే బాగుందని అంటే ఎందుకు ఆవిడ వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చారు ఏంటి అని మళ్ళీ 1,00,000 ప్రశ్నలు అడిగితే అవసరం అన్నట్లుగా మనసులో వెళ్ళిపోదాం, ఎందుకు చూసేసాం కదా వెళదాము, ఇక్కడ ఎవరు లేరని అర్థమైపోయింది అన్నట్లుగా అయితే సరే మేము వెళ్ళొస్తాం అనేసి అంటూ ఉండగా బయటకు అయితే వెళ్తూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరు పైకి లేచి ఇక ఒక్కసారిగా బయటకు వచ్చేసి ఇక తలుపు చాటు నుండి తొంగి చూస్తూ ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ చూస్తూ ఉంటాడు. ఇక ఈసారి అయితే తలుపు వెనకాలే ఉండేసరికి ఇక ఒక్కసారిగా రిషి వసులు లిప్కిస్ లాగా అయితే ఒకరికి అయితే అంటుకుపోతుంది. కథ కంచికి వెళ్ళేటప్పుడన్నా ఒక సీన్ అన్న ఇట్లా బాగుంటుందేమో, అంటే బాగుంటుందని జస్ట్ అలా బాగా దగ్గర అయినట్లుగా అయితే అయిపోతారు. ఇట్లా అయ్యేసరికి ఏంటి బాబు ఇది ప్రతిసారి మీరు ఇలా చేస్తున్నారు, ఎవరు లేరని చెప్పాను కదా అనేసి అంటూ అయితే ఉంటే అదేం లేదు ఎవరో ఉన్నారని అనిపిస్తుంది అందుకని అంటే ఎవరు లేరు అనేసి ఇక అలా ఉండగానే అటు నుంచి అయితే ఒక పిల్లి లాంటిది అయితే వెళ్తుంది. అదేదో పిల్లి సౌండ్ చేసిందిలే బాబు రండి మీరు అనేసి అంటే రండండి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి ధరణి కూడా అయితే పిలుస్తుంది. ఇక వెనకాల అయితే వెళ్ళిపోతాడు. ఇక రిషి వసులు ఇక ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని అయితే చూస్తూ అట్లానే అయితే ఉండిపోతారనమాట. ఇక కొంచెంసేపటికి వీళ్ళు కారెక్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ వసుధార ఎక్కడికి వెళ్ళిండిద్ది, రిషిని నిజంగా కాపాడి ఎక్కడికి తీసుకువెళ్ళిందా అని చెప్పేసి ఆలోచనలో ఉంటే ఏంటండి మీ ప్లాన్ ఏదో సక్సెస్ కాలేదా, ఏమైంది డిసప్పాయింట్గా ఉన్నారు, ఏమైంది అన్నట్టుగా అంటే ఏం లేదని చెప్పేసి అనుకుంటూ నాకు తెలుసండి మీరు రిషిని ఎత్తుక్కుంటూ ఇట్లా వచ్చారని, నేను వస్తారకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని ధరణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఇది ఇలా జరుగుతూ ఉండగానే ఇక్కడ ఇక రిషి వసులు అమ్మ వస్తారా అనేసి ఒక్కసారి వాళ్ళ నాన్న పిలిచేసరికి లోకంలోకి వచ్చి ఇద్దరు కూడా అలా చూసుకుంటూ బయటకు అయితే వచ్చి ఇస్తారనమాట. వెళ్ళిపోయారులమ్మ అని చెప్పగానే చాలా టెన్షన్ పడితే నిజమే నాన్న ఎంత టెన్షన్ పడ్డాను, రిషి సార్ ఇక్కడ ఉన్నట్లు ఎవరికి తెలియకూడదు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే ఎవరికి తెలియదులేమ్మా ఆ బాబుని లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పేసి అంటే ఇక వసుధార రిషిని అలాగే పట్టుకొని చూస్తూ తీసుకువెళ్తూ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ పార్ట్ అయితే రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.